అందరికీ నమస్కారం. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయంలోకి వెళదాం. ముసలితనం వయసు వల్ల వస్తుంది. దేహానికి వయస్సు వలన కలిగిన మార్పు చేతనో తపస్సు చేతనో మాత్రమే జ్ఞానం సిద్ధించదు. నిజమైన జ్ఞానసిద్ధి కలవారికి బాల్యం వార్ధక్యం అనే వయస్సు వలన తేడాలు ఉండవు. పరిపూర్ణ జ్ఞానానికి ఏ విభేదాలు అంటవు. ఆయన నిరంజనుడు. పురాణ కాలంలోనే ఒకసారి బ్రహ్మకు తానే గొప్పవాడిని అనే అభిప్రాయం కలిగింది. ఎందుకైనా మంచిది తన తండ్రి అయిన విష్ణువుని అడిగి నిర్ణయించుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి, నీ తర్వాత అందరికంటే నేనే పెద్ద అనుకుంటున్నాను, నాకంటే ముందు ఎవరు పుట్టి ఉండరు కదా అని అడిగాడు. దానికి విష్ణువు, ఏమో మన ఇద్దరికంటే పెద్దలు ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి రోమశ మహర్షిని అడిగి తెలుసుకుందాం అన్నాడు విష్ణువు. తర్వాత బ్రహ్మ విష్ణువు కలిసి రోమశ మహర్షి దగ్గరికి వెళ్ళారు. మర్యాదలన్నీ అయిన తర్వాత మీ వయస్సు ఎంత అని అడిగాడు బ్రహ్మ. రోమశ మహర్షికి ఒళ్ళంతా వెంట్రుకలే. ఆయన కళ్ళతో చూడడానికి వీలు కానంతగా రోమాలు దట్టంగా ఉన్నాయి. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆయన బ్రహ్మతో 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. అది బ్రహ్మకు ఒక పగలు. దాని తర్వాత అంతేకాలం ఆయనకు రాత్రి. ఇలాంటి మహాయుగాలు 1000 దాటితే నా శరీరం నుండి ఒక రోమం రాలుతుంది. ఇప్పటికీ సగం వెంట్రుకలు మాత్రమే రాలేయి అని అన్నాడు. బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో, నేను అసలు అంతకాలం ఉంటానో లేదో, నా తర్వాత ఎంతమంది బ్రహ్మ పదవికి వచ్చిపోతారో అంతకాలానికి అనుకుని, అయ్యా మీకంటే ఎవరైనా పెద్దలు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడు, నాకంటే పెద్దవాడు అష్టావక్ర మహర్షి అని అన్నాడు రోమశ మహర్షి. మరీ ఆశ్చర్యం కలిగింది బ్రహ్మకు. వెంటనే బ్రహ్మ విష్ణువు అష్టావక్రం దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఆయనను మీ వయసు ఎంత అని అడిగాడు. రోమశ మహర్షి వెంట్రుకలన్నీ రాలిపోతే నా శరీరం ఒక వంకర సెరవుతుంది. ఇప్పటికి 4 వంకర్లు తీరాయి, ఇంకా 4 వంకర్లు ఉన్నాయి అన్నాడు అష్టావక్రుడు. అప్పుడు తెలిసిన బ్రహ్మకు తాను ఎంత చిన్నవాడో అని. అన్ని జీవులను సృష్టించే బ్రహ్మకే ఆ అనుభవం కలిగితే మామూలు జీవుల సంగతి ఏమిటి? శరీరానికి సంబంధించిన ఆయుష్తో ఆత్మసిద్ధికి సంబంధం లేదు. పాడిన కొద్దీ రాగం, ఉమ్మిన కొద్దీ రోగం, తోడిన కొద్దీ నీరసం అంటారు కదా. అలాగే సాధన చేసిన కొద్దీ ఆత్మజ్ఞానం పొందే అవకాశం కలగవచ్చు. శరీరం వస్తుంది పోతుంది. మరణ సమయంలో కలిగిన భావాన్ని బట్టి తర్వాత జన్మ వస్తుంది. ఎప్పుడు మరణిస్తామో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎల్లవేళలా భగవంతుడిని స్మరిస్తే ఉత్తమ గతి కలుగుతుంది. జనన మరణాలతో కూడిందే కాలచక్రం. ఈ పరిపూర్ణమైన కాలచక్రం ఎప్పుడు మొదలైందో ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకని కాలచక్రాన్ని నిలపడానికి వృధా ప్రయాస పడకుండా దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలని బలవంతంగా అదుపు చేయడానికి ప్రయత్నం చేసిన కొద్దీ అవి హఠం చేస్తాయి, అంటే మొండికేస్తాయి. మళ్ళీ మళ్ళీ విషయాల మీదకే మనసు లాగేస్తాయి. అందుకని మంచి మార్గంలో ప్రయాణించడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృషి చేస్తే ఇంద్రియాల వక్రగతి దానంతట అదే సరైపోతుంది. శుద్ధమైన మనసు ఉంటే జ్ఞానసిద్ధికి దారి దొరుకుతుంది. రోమశ అష్టావక్రుల వలన సృష్టి అనాది అని బ్రహ్మ తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకున్నాం కదా. విన్నారుగా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.